ఓకే. కానీ ఇంగ్లీష్లో ఏమని ఉంటుందంటే ఇమ్మాక్యులేట్ హార్ట్ ఆఫ్ మేరీ అని ఉంటుంది. ఇమ్మాక్యులేట్ హార్ట్ ఆఫ్ మేరీ అంటే యేసు ప్రభువారిని సేక్రెడ్ హార్ట్ ఆఫ్ జీసస్ అని మనం ఏ విధంగా అయితే కొనియాడుతూ ఉన్నామో అమ్మ మరియ తల్లి యొక్క హృదయాన్ని కూడా మనం కొనియాడుతున్నాం. ఎందుకు కొనియాడాలి? ఎందుకు కొనియాడాలి? యేసుని కొనియాడాము, సృష్టికర్త మన తండ్రి, ఆయన కొనియాడితే సరిపోలా? ఇంకా మరియ తల్లిని ఎందుకు కొనియాడాలి? ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఇప్పుడు మామూలుగా ఎగ్జాంపుల్ చెప్తున్నాను, నేను ఎవరిని హైలైట్ చేయట్లేదమ్మా, తప్పుగా అనుకోవద్దు. ఇప్పుడు ఈరోజు క్లాస్కి వెళ్ళాను నేను, లేదంటే నిర్మలక్క బలిపూజకి వెళ్ళింది, లేదంటే ఒక 10 మంది బిడ్డలు వాక్యం చెప్తున్నారు కదా, వాళ్ళందరూ వాళ్ళ మీద వాళ్ళ పనుల మీద వాళ్ళు ఉన్నారు. ఈరోజు ఆ 10-11 మందిలో వాక్యం చెప్పేది ఒక్కరే అవైలబుల్గా ఉన్నారు. ఎవరు అంటే మేరక్క జాయిన్ అయ్యి ఈరోజు వాక్యం చెప్పింది. మేబీ నిన్నటి రోజు నువ్వు కూడా చెప్పిండొచ్చు అమ్మా, మొన్నటి రోజు నువ్వు కూడా చెప్పిండొచ్చు, నేను అలా చెప్తున్నాను. ఆ అక్క జాయిన్ అయ్యి వాక్యం చెప్తుంది. ఇప్పుడు ఒక్కరే ఉండాలి గ్రూప్లో, ఆ ఒక్కరే వాక్యం చెప్పాలంటే ఆ ఒక్కరి వల్ల ప్రతిరోజు అవ్వదు. ఆ ఒక్కరికి ఏదో శ్రమ వస్తుండొచ్చు, ఏదైనా పని పడుతుండొచ్చు, లేదంటే ఆ బిడ్డ ఉండొచ్చు, లేదంటే మేబీ దేవుడి చిత్తమైతే చనిపోతుండొచ్చు, చనిపోకుండా ఉండుండొచ్చు, లేదంటే శ్రమల వల్ల జాయిన్ అయ్యి వాక్యాన్ని చెప్పకపోతుండొచ్చు. ఈ స్థితిగతుల్లో నీకు నాకు దేవుడు ఆధ్యాత్మికమైన ఆహారాన్ని ఎలా పంపిస్తున్నాడంటే ఒక నార్మల్ లే పర్సన్ ద్వారా, మేరీ అనే వ్యక్తి ద్వారా ఆ దేవదేవుడు నీతో నాతో ఈరోజు మాట్లాడాడు. అయితే దేవుడు వచ్చి డైరెక్ట్గా మాట్లాడాలి, దేవుడు వచ్చి నా ముందు నిలబడాలి అంటే మనందరం గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, వీఆర్ నాట్ జస్ట్, హీఈస్ జస్ట్. దేవుడు పరిశుద్ధుడు, మనం పరిశుద్ధులం కాదు, మనం పాపాత్ములు అనే విషయం మనకి తెలుసు. కన్నతల్లి అయిన కథోలిక శ్రీ సభ విశ్వసిస్తుంది ఏంటంటే అయ్యో నేను నా దేవుడి ముందు నిలబడడానికి కూడా పాత్రురాని కాదు అని. అందుకే కన్ఫెషన్ ద్వారా ఆ దేవాతి దేవుడి ఇద్దరికి మనం చేరుతూ ఉన్నాము. మధ్యవర్తిత్వంగా గురువు ఉన్నప్పటికీ ఆ గురువులో యేసయ్య ఉన్నాడనే విశ్వాసం మనది. కానీ వేరే వర్గాలు చూసుకుంటే, డినామినేషన్స్ చూసుకుంటే, ప్రొటెస్టెంట్ సహోదరు మనం చూసుకుంటే వారు ఏమంటారంటే ఫెయిత్ అలోన్, అంటే విశ్వాసము ఉంటే సరిపోదా నాకు? నా దేవుడు నన్ను డైరెక్ట్గా స్వస్థపరుస్తాడు, నా దేవుడు డైరెక్ట్గా నా ప్రార్థన వింటాడు, నా దేవుడు నన్ను డైరెక్ట్గా తీసుకుంటాడు, పరలోక రాజ్యం కూడా తీసుకెళ్తాడు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, డైరెక్ట్గా కూడా పాపాలు మన్నిస్తాడంటే పప్పులో కాలేసావు, నువ్వు పెండలో కూడా కాలేసావు. ఏంటది? నువ్వు నేను ఈ లోకానికి డైరెక్ట్గా దేవుడు కంటే పుట్టలే, పరలోక రాజ్యం నుండి ఊడిపడలే. అంతెందుకు, దేవుడైన యేసయ్య తండ్రి కుమార పరిశుద్ధాత్మ పోలికలో ఉన్న తండ్రికే, యేసయ్యకే ఒక సాధారణమైన స్త్రీ గర్భము నుండి రాక తప్పలేదు. అక్కడి నుంచి ఇప్పటి వరకు మనం తల్లి గర్భము నుండి భూగర్భంలో వెళ్ళేంత వరకు ప్రతి ఒక్కరి సహాయము మనకి అవసరమే. వాళ్ళు గాడిదలా కనిపిస్తుండొచ్చు, పురుగు వంటి వాళ్ళలాగా మనకు కనిపిస్తుండొచ్చు, అసలు దేనికి పనికిరాదని మనం అనుకుంటుండొచ్చు, అసలు ఎందుకులే ఈమె అవసరత అని అనుకుంటుండొచ్చు. ఎవ్వరికి కూడా ఏ అవసరత లేదని అనుకున్నామో వారినే దేవాదేవుడు హెచ్చిస్తాడు. ఆమేన్ హల్లెలూయా. వారినే నిలబెడతాడు. ఆమేన్ హల్లెలూయా. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఒకవేళ మేరీ అక్క గురించే దేవుడికి అంత ప్రణాళిక ఉంది ఈరోజు వాక్యం చెప్పాలి నా బిడ్డ ద్వారా అని, లేదంటే నిన్నటి రోజున అక్క వాళ్ళు వాక్యం చెప్పారు, మొన్నటి రోజున అక్క జ్యోతక వాక్యం చెప్పింది, నిర్మలక్క వాక్యం చెప్పింది, ఇంకో అక్క వాక్యం చెప్పింది, జోసఫిన్ అక్క చెప్పింది, ఇంతకుముందుకు ప్రణీత అక్క చెప్పింది, అంటే ఇంతమంది వాక్యాలు చెప్తున్నారండి. వసంతక్క చెప్తుంది, చైతన్యక్క చెప్తుంది, పుష్పలత అక్క చెప్పింది, ఇంకెవరున్నారండి, అనుషక్క చెప్పింది. ప్రియమైన బిడ్డలారా, ఇంతమందిని దేవుడు వాడుకుంటున్నాడు. కేవలం 30-35-40 మంది ఉన్న పబ్లిక్లో ఈ 40 మంది చిన్న మందకే 10 మందిని ఏర్పరిచాడు దేవుడు వాక్య పరిచర్య కోసం. మరి ప్రపంచం మొత్తము కూడా అమ్మ అవసరత ఉంది. నీకు నాకు ఒకవేళ ఎవరైనా మన కుటుంబంలో తల్లి చనిపోతే, తండ్రి పట్టించుకోకపోతే, తండ్రి ఎంత ప్రేమించినా కూడా తల్లి స్పర్శని ఇవ్వలేడు, అవునా? కానీ యేసయ్య ఇస్తాడు, దేవుడు ఇస్తాడు. మరియ తల్లి స్పర్శను కూడా దేవుడు ఇస్తాడు. కానీ ఇక్కడ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, శిష్యులకి ఆనాడు యేసు ప్రభువారు వెళ్ళిపోతున్నాడు, మోక్షారోహణమై వెళ్ళిపోతూ ఉన్నాడు. వెళ్ళిపోయిన క్షణము నుండి అంతకు ముందు నుండి కూడా యేసు ప్రభువారితో పాటు అమ్మ మరియ తల్లితో పాటు అక్కడ కొంతమంది స్త్రీలు, అక్కడ ఉన్న వాళ్ళందరూ అపోస్తలులు, శిష్యులు అందరూ కూడా ఇదిగో వారితో పాటు ప్రయాణం చేశారు, నడిచారు, ఎక్కడికైతే అక్కడికి పరిచయకి వెళ్తూనే ఉన్నారు యేసుతో పాటు. అయితే పేతురుని మనం ఏమంటున్నాము, పేతురు కాదు, యోహాను గారిని మనం ఏమంటున్నామంటే దేవుడి ప్రియమైన శిష్యుడు. దావీదు గారిని మనం ఏమంటున్నామంటే దేవుడి యొక్క హృదయానుసారుడు.
ఒక ప్రవక్తని, ఒక రాజుని, లేదంటే ఒక యోహాని గారి అపోజల్ని, ఒక డిసైబుల్ని, ఒక శిష్యుని దేవుడి ప్రియమైన బిడ్డ, దేవుడి ప్రియమైన బిడ్డ, దేవుడి ప్రియమైన బిడ్డ, నిన్ను నన్ను కూడా అంతెందుకు మా పాస్టర్ మొత్తం ఈరోజు చెప్తుంది ఏంటంటే ఐ ఆమ్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్, ఐఎమ్ ద చైల్డ్ ఆఫ్ గాడ్, ఐఎమ్ ద చైల్డ్ ఆఫ్ జీసస్, ఐఎమ్ వి ఆల్ ఆర్ చిల్డ్రన్స్ ఆఫ్ గాడ్. 4 పుట్టని 5 పుట్టని ముస్లిమ్స్ లాగా 10 మందిని కానీ వాళ్ళు ఏమంటారు? దేవుడిచ్చు గర్భఫలం, యెహోవా ఇచ్చు స్వాస్థము. ఎస్, వి విల్ ఒబే ఇట్, వి విల్ యాక్సెప్ట్ ఇట్. అయితే వాళ్ళు ఏమనాలి అంటే దేవుడు ఇస్తున్నాడు కదా, వాళ్ళని యాక్సెప్ట్ చేస్తున్నావు కదా బిడ్డల్ని. అమ్మ మరియ తల్లి దేవుడిచ్చాడు మనకి. నీ పిల్లల్ని గర్భంలో పుట్టిస్తే పిల్లల్ని తీసుకున్నావు కదా, యాక్సెప్ట్ చేసావు కదా. నా బిడ్డ నా రక్తం పంచుకొని పుట్టింది, నా పోలికలు పంచుకొని పుట్టింది అని అనుకుంటున్నాం కదా. మరి అమ్మ మరియ తల్లి కూడా యేసయ్యకి జన్మనిచ్చింది కదా. యేసయ్య కూడా అమ్మ మరియ తల్లి యొక్క పోలికలో పుట్టాడు కదా. అమ్మ మరియ తల్లి యొక్క గుణగణాలు యేసయ్యకు ఉన్నాయి కదా. దైవత్వం మానవత్వం 2 కలగలుపుకొని దైవ సంపూర్ణుడిగా యేసుప్రభుల వారు మన మధ్యలో ఉన్నాడు. అంత మాత్రమే కాదు, వెళ్ళిపోయేటప్పుడు చెప్పిన మాట మాత్రమే కాదు, స్లీవ మీద ఉన్నప్పుడు కూడా చెప్తున్న మాట. అదేంటి? యోహాను గారితో అంటే నా తల్లి స్వీకరించు. ఇది మనందరికీ తెలుసు. అయితే మనందరికీ కూడా స్వస్థత దేంట్లో ఉంది అడుగుతున్నాడమ్మా. దేవదేవుడు అడుగుతున్నాడు మనందరికీ. ఈరోజు వాక్యం ఎంతమంది చదివాము ఒకసారి చెప్పండి మా. ఈరోజు వాక్యం ఎంతమంది చదివారు? మరేమో దేవుడికి మహిమ కలుగుగాక. మంచిదే, పండగ సెలబ్రేషన్. అయితే ఈరోజు బైబిల్ చదివాము ఒకటి. రెండవది, మనందరికీ స్వస్థత ఎక్కడొస్తుంది అని అంటే పరిశుద్ధమైన గ్రంథము చదువుతున్నప్పుడే స్వస్థత వస్తూ ఉంది. చదువుతున్నప్పుడే స్వస్థత వస్తుంది. వాక్యం రాస్తున్నప్పుడు స్వస్థత వస్తుంది. మనకు తెలియకుండానే పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాన్ని విప్పుతూ సావధానముగా అర్థమయ్యేలాగు నా లిదియా హృదయాన్ని తాకినట్లుగా ప్రతి క్షణం మనల్ని తాకుతున్నాడు. అయితే మన హృదయానికే ఇలాంటి ప్రకంపనలు, భూకు ప్రకంపనలు అంటాం కదా, అలా ఏదో ఒక అలర్ట్నెస్ వెళ్తూ ఉంది. దాని తర్వాత మన మైండ్కి వెళ్తూ ఉంది, కాన్షియస్లోకి వెళ్తుంది, సబ్ కాన్షియస్ మైండ్లోకి వెళ్తుంది, శరీర అవయవాల భాగాలలోకి వాక్యం వెళ్తూ ఉంది. ఈ వాక్యం మనలో ఉంటేనే, మనం చదువుతుంటేనే స్వస్థత అవుతుందే. ఎప్పుడో ఒకసారి చదివితే వాక్యం, ఈరోజు చదవకుండా రేపు చదువుతాలే, రేపు చదవకుండా ఎల్లుండి చదువుతాలే అనుకున్న వాళ్ళకి స్వస్థత అవుతుందే. మరి అమ్మ మరియ తల్లి స్వస్థతనే కనింది, విడుదలనే కనింది, సమస్తాన్ని కనిచ్చింది. అమ్మ మరియ తల్లిలో పరిశుద్ధమైన మన యొక్క థియాలజీ అండర్స్టాండింగ్ ప్రకారం కథోలిక శ్రీసభ ఏం చెప్తుందంటే, చాలామంది పాస్టర్లు అంటారు కదా, ఎవరికి? మరియ తల్లికి మరియా అని అంటారు. మరియకి మన జోజప్ప గారితో పెళ్ళైన తర్వాత గర్భఫలము పరిశుద్ధాత్మ ప్రేరణ తర్వాత పుట్టిన తర్వాత ఇంకా పిల్లలు ఉన్నారని చెప్తూ ఉంటారు కదా. ఒకటి ఆలోచిద్దాం. ఇక్కడ కామెర్లు ఉన్నోడికి, పచ్చ కామెర్లు ఉన్నోడికి లోకమంతా పచ్చనే కనబడుతుంది. మధ్య చదువులోడికి ఏది చెప్పినా ఏది చెప్పినా నేను పట్టుకున్న కుందెలికి 6 కాళ్ళు అంటాడు వాడు. అదేవిధంగా వాక్యం అర్థం చేసుకోకుండా మనం ఏదైతే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నామో, దేవుడు అమ్మ మరియ తల్లి దగ్గర నుంచి వచ్చినప్పుడు, తన గర్భం నుంచి వచ్చినప్పుడు అమ్మ మరియ తల్లికి ఉన్న వర్జినిటీ అనేది, కన్యత్వం అనేది ఇంకెక్కువైంది. ఆమె యొక్క జీవితం అనేది ఇంకా కొనియాడబడుతుంది. ఆమె నలియా తను కన్యాస్త్రీయే, మొదటిగా చిన్నపిల్లే. కానీ యేసుప్రభువు పుట్టడం ద్వారా తనకున్న స్థాయి దేవుడు ఇంకా ఎక్కువ చేశాడు, తనకున్న గౌరవాన్ని ఇంకా ఎక్కువ చేశాడు. అమ్మ మరియ నీకు నాకు గౌరవం ఉందా? ఉంది. ఏడ్చిందిగా మనకి గౌరవము ఉందా లేదా? ఒక తల్లిగా గౌరవం ఉంది, భార్యగా గౌరవం ఉంది, కుటుంబ సభ్యుడిగా గౌరవం ఉంది. మనకే ఇంత గౌరవం ఉంటే దేవుడి కన్న తల్లికి ఇంకెంత గౌరవం ఉండాలి? పాస్టర్ని కన్నప్పుడు, పాస్టర్ దేశాలు రాష్ట్రాలు వాక్యం చెప్తున్నప్పుడు, ఆయన కన్న తల్లి గురించి ఆయన చెప్తున్నప్పుడు, టీవీలలో చెప్తున్నప్పుడు లైక్ల మీద లైక్లు కొట్టి షేర్ చేస్తున్నా నీకు నాకు బుద్ధి జ్ఞానం ఉంటే రోజు మన గ్రూప్లో జాయిన్ అయ్యి వాక్యం చెప్తున్న బిడ్డకి సహాయపడాలని అర్థం కాదా మనకి? ఎక్కడో ఉన్న బిడ్డ నీకు వాక్యం చెప్తుంటే షేర్ల మీద షేర్లు కొడతావు కదా. నీ మధ్యలో నా మధ్యలో జాయిన్ అయ్యి గొంతు తెంచుకొని మరి వితౌట్ సింగిల్ రూపీ డబ్బుల కోసం ఆశపడకుండా, ఆ యొక్క వేరే వాళ్ళలాగా ఆలోచించకుండా, 10వ వంతు నిన్ను అడగకుండా ఫ్రీగా భోజనం పెడుతుంటే ఏమవుతుంది మనకి? అంటే ప్రియమైన దేవుడు బిడ్డారా, పచ్చ కామెర్లు ఉన్నోడికి లోకమంతా పచ్చగా కనబడుతుంది. అంటే దీనికి అర్థం ఏంటంటే, పాపంలో ఉన్నోడికి ఎవ్వరు చూసినా పాపమే అనిపిస్తుంది, పాపం చేయాలనిపిస్తుంది. మంచి బట్టలు వేసుకున్న స్త్రీని చూసినా అట్లే అనిపిస్తుంది, చెడు బట్టలు వేసుకున్న స్త్రీని కూడా చూసినా అట్లే అనిపిస్తుంది. వాడి ఆలోచనకి అదుపు ఉండదు. అదేవిధంగా అమ్మ మరియ తల్లి గురించి నెగిటివ్గా మాట్లాడుతున్న వాళ్ళకు కూడా అర్థం కాని విషయం ఏంటంటే,
దేవుడిచ్చిన వాక్కు పవిత్రమైనది, పరిశుద్ధమైనది. అది నా ఓన్గా అండర్స్టాండింగ్ తీసుకొని నా ఇష్టం వచ్చినట్లు నేను చెప్తాను, నా ఇష్టం వచ్చినట్లు నేను బోధిస్తాను అంటే అది నీ ప్రైవేట్ బుక్ కాదు, అది నీ ప్రైవేట్ డైరీ కాదు, అది నీ ప్రైవేట్ పుస్తకం కాదు, అది నువ్వు ప్రైవేట్గా రాసుకున్న నోవెల్ కాదు. పరిశుద్ధమైన గ్రంథము, జీవ గ్రంథంలో మన పేరు లిఖించబడాలి అంటే మనకి ఈ జీవాన్ని ఇస్తున్న ఈ జీవ గ్రంథం, పరిశుద్ధమైన గ్రంథంలో ఉన్న పరమ సత్యాలను మనం తెలుసుకోవాలి. కేవలం పరిశుద్ధాత్మకి మాత్రమే అది సాధ్యం. అందుకే మరియ తల్లి పరిశుద్ధమైన జీవితాన్ని జీవించింది, పరిశుద్ధతలో పుట్టింది. అందుకే ఆ దేవాతి దేవుడు ఆ తల్లి గురించి మాట్లాడుకుంటున్నప్పుడు కూడా స్వస్థతలు జరుగుతాయి, ఆమె అడిగా అద్భుతాల పునీత అంతోని వారి మధ్యస్థ ప్రార్థన అడిగితేనే స్వస్థతలు అవుతున్నాయని ఎంతోమంది సాక్ష్యాలు చెప్తున్నారు. మరి మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన అడిగితే ఇంకెన్ని గొప్ప గొప్ప మిరాకిల్స్ జరుగుతాయి. చేసేది దేవుడే, కానీ నువ్వు నేను అప్రోచ్ అయ్యే విధానం కరెక్ట్గా ఉండాలి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, పరిశుద్ధాత్మ దేవుడు ఇది గుర్తు చేస్తున్నాడు కాబట్టి. సుంకరి పరిసయుడు ఎవరి ప్రార్థన దేవుడు విన్నాడు? చెప్పాలమ్మా, ఏమంటే టైం తక్కువ ఉంది. సుంకరి పరిసయుడు ఎవరి ప్రార్థన? సుంకరి ప్రార్థన దేవుడు విన్నాడు. సుంకరి ఏమన్నాడంటే అక్కడికి వెళ్ళి, అప్పటికి యేసయ్య శిష్యుల మీదకి పరిశుద్ధాత్మను ఊది, ఇదిగో మీకు నేను పాపాలను క్షమించుటకు కృపనిచ్చాను, అనుగ్రహించాను. అప్పటికి ఇంకా చెప్పలేదు. అప్పటికి యేసు ప్రభువు ప్రీచింగ్లో ఉన్నాడు, పబ్లిక్ మినిస్ట్రీలో ఉన్నాడు. లేదంటే క్లియర్గా చెప్పేవాడేమో ప్రీస్ట్ దగ్గరికి వెళ్ళి కన్ఫెషన్ తీయని. అందుకే దేవదేవుడు మనందరికి ఒక గుర్తుని ఇక్కడ ఇచ్చున్నాడు, ఒక పారబుల్ని మనకిచ్చాడు, ఉపమానాన్ని మనకిచ్చాడు. అక్కడ ఏముందంటే సుంకరి వెళ్ళి గుండెలు బాదుకుంటూ ప్రార్థన చేస్తూ తల కూడా ఎత్తకుండా దేవాతి దేవుడి వైపు చూడడానికి కూడా భయపడుతూ, అయ్యా నేను అన్హోలీ పర్సన్ని, నేను అయోగ్యుని, నేను పాపాత్ముని అని ఒప్పుకోవడాము మనం చూస్తున్నాం. కానీ పరిసడు అలా కాదు. నేను ఉపవాసం చేస్తాను, ఇదిగో నేను వాళ్ళకి ధర్మాలు చేస్తాను, 10వ వంతు ఇస్తున్నాను, ఇది చేస్తున్నాను, అది చేస్తున్నాను, నీకోసం ఏమో చేస్తున్నాను. వాళ్ళలాగా చేయట్లేను. సేమ్ ప్రేయరు. కథోలిక శ్రీసభలో వాళ్ళు విగ్రహారాధన చేస్తున్నారు, మేము వాళ్ళలాగా చేయట్లేం. ఈనాడు ప్రొటెస్టెంట్స్ వాళ్ళు సత్యం చెప్పడం మనం ఎప్పుడైతే మొదలు పెడతామో అసత్యం ఆటోమేటిక్గా అణిగిపోతూ ఉంటుంది. కానీ సత్యము ప్రకటించే వాళ్ళు ఉన్నప్పటికీ సత్యాన్ని ఆపేస్తున్నారు, నీలాగా నాలాగా చాలామంది. ఏంటది? సత్యం గొంతు ఎంచుకొని బిడ్డలు ఎంత చెప్పినప్పటికీ కూడా ఫార్వర్డ్ చేసే చేతులు కూడా మనకి లేవు. మళ్ళీ ఏమనంటే డాంబికపు మాటలు మాట్లాడతావు ఫోన్ చేసి. తప్పుగా అనుకోకండి మా, ఎందుకు దేవుడు ప్రయత్నించాలో నాకు తెలియదు. దాదాపు నేను 100 మందికి అండి ఆల్మోస్ట్ ఇప్పటివరకు దేవుడు ఉపయోగించుకున్న రీతిని బట్టి ప్రొటెస్టెంట్స్ వాళ్ళు లేదంటే కథోలిక శ్రీసభలో ఉన్న వాళ్ళు స్టేటస్లు పెట్టినప్పుడు నేను చూడను యాక్చువల్లీ, కానీ దేవుడు చూడమని ఇన్స్పైర్ చేసినప్పుడు ఎందుకో చూసేసరికి ఆ రోజు ఎగ్జాక్ట్గా పాస్టర్ వీడియోలు పెడతారు. ఇల్లు ఏమైనా లాభం ఉందా అంటే లేదండి, వాక్యం మాట్లాడిందండి. ఏం మాట్లాడింది ఆ వాక్యం? తప్పుగా అనుకోవద్దు, నేను చూశాను, నేను ఎక్స్పీరియన్స్ చేశాను. ఆమె చెప్తూ ఉంది పాస్టర్ ఒక వాక్యం. ఏమని వాక్యం చెప్తుందంటే, వాక్యమే చెప్పింది, నేను తప్పేం పట్టట్లే, పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వాక్యం చెప్తున్నారు వాళ్ళు. ఇన్స్పిరేషన్, పరిశుద్ధాత్ముడు వాళ్ళలో కూడా పనిచేస్తాడు, నీలో నాన్న పనిచేసినట్టు. కానీ ఆమె చెప్తుంది ఏంటంటే, నిన్ను అవసరం లేదు అనుకున్న వాళ్ళని ఇష్టపెట్టు అన్నది. ఈ అమ్మాయి గారు ఎమోషనల్ అయిపోయి స్టేటస్లో పెట్టారు వాట్సాప్లో. నేను ఇంకొంచెం క్లియర్గా వెళ్ళి ఆ లింక్ ఓపెన్ చేసి చూశాను మొత్తం ఏం చెప్తుంది వాక్యం అని. వాక్యం చూసినప్పుడు మా వదినకైతే సత్యంత ప్రేమ. దాని తర్వాత మా వదిన పెట్టడం కూడా మానేసింది. ఆమె అడిగా, ఎప్పటి నుంచి? మా అన్నయ్య చెప్పి జోష్నేం పరిచయం చేస్తుంది, నువ్వేం పరిచయం చేస్తున్నావు, అదేమో గొంతు చేర్చుకొని చెప్తుంది, నువ్వేమో నెగిటివ్గా చెప్తున్నావు అని ఎన్నోసార్లు పక్కనే ఉన్నాం. అమ్మ నేను మా వదిలిని బ్యాడ్ చేయట్లేను, కానీ అసత్యంలో మనం అందరం ఉన్నాం. నేను కూడా ఒకప్పుడు అసత్యంలో ఉన్నాను, దేవుడు ఇప్పుడు కూడా నన్ను సత్యంలో నడిపిస్తున్నాడు. ఇప్పుడు నిన్ను కూడా గ్రూప్కి పిలిచింది సత్యంలో నడిపించడానికే. ఏదో పాపం చేశాం కదా వెళ్ళిపోమని చెప్పడానికి కాదు దేవుడు పిలిచింది, సత్యంలో నడుద్దామని దేవదేవుడు చెప్తున్నాడు. ఇప్పుడు వీడియోస్ షేర్ చేయడం బంద్ చేశారు చాలా మటుకు, కానీ నేను స్టేటస్లు చూడడం బంద్ చేశాను. ఎందుకు తెలుసా? బాధ అవుతుంది, నాకు బాధ అవుతుంది. నేను అన్నాను ప్రభుతో, నేను స్టేటస్లు మొత్తమే చూడ ప్రభు అని మొత్తం బంద్ చేశానండి. ఎవ్వరిది కానీ ఈవెన్ ఇంక్లూడింగ్ ప్రీస్ట్ సార్ నేను ఎవ్వరి స్టేటస్ చూడు, నాకు అంత టైం కూడా లేదు. ప్రేమ దేవుడి బిడ్డ, ఈరోజు మీరు 3 మెసేజ్లు పెట్టారు, వాయిస్ మెసేజ్. 6 నిమిషాలు ఒకరు, 7 నిమిషాలు ఒకరు, ఇంకొకరు ఎవరో 10-15 నిమిషాలు మెసేజ్ పెట్టారు వాయిస్ మెసేజ్. నేను వినలేదమ్మా, దయచేసి నాకు క్షమించండి. నాకు అటు ఇటు తిరగడమే సరిపోయింది ఈరోజు. నేను ఎందుకు చెప్తున్నా అంటే, సమయము ఈరోజు దేనికి మనం ఇచ్చాము? ఒకవేళ వాక్యానికి ఇచ్చుంటే
తప్పకుండా దేవుడు మనకి సత్యాన్ని వివరిస్తాడు, సత్యాన్ని ప్రకటించమంటాడు. నువ్వేం ప్రకటిస్తావో అది అవుతావు, నువ్వేం ప్రేమిస్తావో అది అవుతావు, నేనేం చేస్తామో అది అవుతాం. వాట్ వీ డూ వీ విల్ బికమ్. మనం ఏం చేస్తామో అది అవుతాం. మనమేమి రోజు 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 సత్క్రియలు చేసి 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 అదే మనం అవుతాం. చివరిగా సత్యబోధనలు వింటూ 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 సత్యమే మనం ప్రకటిస్తాం. సత్యం సగం వైపు అసత్యం తీసుకొచ్చి మళ్ళా పెడతావు, అసలు తీసుకొచ్చి మళ్ళా పెడతావు. అసత్యం కొద్దిసేపు నమ్ముతావు, సత్యం కొద్దిసేపు నమ్ముతావు. కన్ఫ్యూజన్లో ఉండే ఏమంటావు తెలుసా లాస్ట్కి. ఇప్పుడు జోష్కి టైం లేదు కాబట్టి, వాయిస్ మెసేజ్ వినలేదు కాబట్టి, ఎవరో ఆ రోజు నీ ఇంటికి పాస్టర్ వచ్చాడు, ఆయన 10 నిమిషాలు కాదు నీ యొక్క బాధని గంట సేపు విన్నాడు. ఇప్పుడు ఏం చేస్తావంటే ఆ పాస్టర్ యొక్క సంఘానికి వర్గానికి వెళ్ళడం మొదలు పెడతావు. నువ్వు ఇది ఎన్ని రోజులు పోతావు? 1 రోజు, 2 రోజులు, 3 రోజులు, 100 రోజులు పోయావా? అప్పుడు తెలుస్తుంది నీకు నాకు ఏంటి అసలు ఏం జరుగుతుంది ఇక్కడ. వామ్మో 10వ వంతు ఇట్లా లాక్కుంటున్నారు వీళ్ళు. అదేంది ఫోన్ సెల్ఫీ దిగాలంటే వీళ్ళతో పాటు ఇన్ని డబ్బులా? నాతో ఎన్నిసార్లు సెల్ఫీ దిగావమ్మా? లేదంటే నిర్మలకతో దిగావా? ఇందులో బిడ్డలు 10 మంది వాక్యం చెప్తున్నారు, వీళ్ళతో దిగావా? వాళ్ళు టీవీలలో కనబడుతున్నారు, వాళ్ళ దగ్గర పోయి సెల్ఫీలు దిగాలి, అది కూడా 20,000 10,000 ఇచ్చి. పిచ్చి పట్టింది మనకి. అవునండి, మన చేతిలో ఉన్నదాని వాల్యూ మనకు అర్థం కాదు. మన చేతి దగ్గరే ఉన్న మన భర్త యొక్క విలువ మనకు అర్థం కాదు. మన చేతిలోనే ఉన్న పిల్లల విలువ మనకు అర్థం కాదు. లేని దాని గురించి అమ్మో ఉంటే బాగుండు, అమ్మో ఉంటే బాగుండు, అమ్మో ఉంటే బాగుండు. మరియ తల్లి నీలాగా నాలాగా అసంతృప్తికరమైన జీవితాన్ని జీవించలే. ఎందుకు? నిష్కలంక మాత హృదయం. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 23వ వచనం. అయిపోయిందమ్మా 5 నిమిషాలు. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 23వ వచనం అనుకుంటాను. నీ హృదయమును అన్నిటికంటే ముఖ్యముగా పదిలపరుచుకొనుము, నీ జీవన గతికి మూలాధారం అదియే. శరీరం మొత్తము బ్యాడ్ హ్యాబిట్స్తో, మందుతో, ఆల్కహాల్తో, సిగరెట్తో, పొగతో, కామపు వీడియోలతో, వీటన్నిటితో నింపుతున్నప్పుడు మొత్తం మలినమైపోతాం మనం. అదేవిధంగా అపరిశుద్ధమైన అసత్యమైన మాటలతో మనం నింపబడుతున్నప్పుడు అసత్యంగానే మారతాం. నువ్వు అది రియలైజ్ అయ్యేలోపు పరలోక రాజ్యం వెళ్ళాల్సి వస్తే, ఒకవేళ దేవుడు ఈరోజే పిలిస్తే చచ్చిపోయి మనం అందరం తప్పకుండా పరలోక రాజ్యం వెళ్ళాం. ఎందుకు? నేను నా బిడ్డను మీ ముందుకి పంపించాను, కొట్టి చంపేశారు, సత్యాన్ని కూడా మీరు ప్రకటించలేదు. ఓ ఇదిగో దేవదేవుడు అంటూ ఉన్నాడు, ఓ అవివేకి ఈ నైట్కే నీ ప్రాణం తీస్తే ఏం చేస్తావు అంటే దానికి అర్థం ఏంటండి? కేవలం డబ్బు గురించే కాదు దేవుడు మాట్లాడేది. అసత్యాన్ని ఎంతమంది అయితే పట్టుకున్నామో, ఎంతమందిని అసత్యాన్ని ప్రకటిస్తున్నామో, నన్ను దేవదేవుడు ప్రశ్నిస్తున్నాడు. ఆన్సర్ చెప్పాలి మనం ఈ రోజున. నీకు ముఖం నచ్చలేదా? సత్యం చెప్తున్న బిడ్డలది చూడకు, ఇచ్చిపెట్టు. వాయిస్ వినబుద్ధి కావట్లేదా? సరే ఇచ్చిపెట్టు. దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు నీకు చెప్తున్నాడు కదా, కళల ద్వారా, దర్శనాల ద్వారా నీతో ఏం మాట్లాడుతున్నాడు చెప్పాడు కదా ఆల్రెడీ. ఎన్నిసార్లు చెప్పమంటావు దేవుడికి? విధేయత చూపించవా? విధేయత చూపించకూడదా? దేవుడు నీకు నాకేం చెప్పాడు? ఏం అడగమని చెప్పాడు? ఎందుకు మనం దేవుడు చెప్పిన పని చేయట్లేం? దేవుడు చెప్పిన పని చేసినప్పుడు విడుదల ఉంటుంది అందులో. ఆమె హల్లెలూయా. దేవుడు చేసిన కార్యము ఆ యొక్క టెస్టిమనీ మనం పంచుకున్నప్పుడు విడుదల వస్తుంది. ఆమె హల్లెలూయా. అప్పటి వరకు నీకు నాకు ఒక డౌట్ ఉంటుంది, అమ్మో నాకో కాదని. ఎప్పుడైతే నువ్వు నోటితో ప్రొక్లెయిమ్ చేసావో, నోటితో టెస్టిఫై చేసావో, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ వి విల్ రిసీవ్ ద హీలింగ్ రైట్ నౌ లార్డ్. ఆమె హల్లెలూయా. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఎప్పుడైతే మనం నమ్మి విశ్వసించి అప్పుడు దాన్ని ప్రొక్లెయిమ్ చేస్తామో అది మన పట్ల దేవాతి దేవుడు గొప్ప కార్యాన్ని 30 60 100 దీవిస్తాడు. కేవలం మరియ తల్లి గురించనే కాదు, యేసయ్య సువార్త గురించే కాదు, పరిశుద్ధమైన గ్రంథంలో ఉన్న ప్రవక్తల గురించి మాట్లాడుతున్నప్పుడు కూడా మనకి స్వస్థత అవుతుంది. ఆమె హల్లెలూయా. ప్రియమైన దేవుడి బిడ్డలారా, పొద్దున్న లేసి ప్రార్థన చేస్తున్నప్పుడు ఏలియాను ఆవహించిన అదే ఆత్మ నన్ను ఆవహించునుగాక అన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు దిగొస్తున్నాడు? నేను డైరెక్ట్గా పరిశుద్ధాత్మ దేవుని అడగలేదు, కానీ నేనేమన్నానంటే ఏలియాను ఆవహించిన అదే ఆత్మ నా మీదకి వచ్చింది కాక. ఆమె ఎలీషాను అభిషేకించిన 2 ఆత్మ శక్తి నన్ను నింపునుగా కానప్పుడు ఎలీషా గారు ప్రార్థిస్తున్నారు. అక్కడ బప్తిస్మ యోహాను గారు నా కొరకు ప్రార్థించినప్పుడు బప్తిస్మ యోహాను గారు ప్రార్థిస్తున్నారు. బికాజ్ ఈవెన్ దో దే డైడ్, దే ఆర్ స్టిల్ అలైవ్, దేర్ ప్రేయర్స్ ఆర్ వెరీ పవర్ఫుల్ దెన్ హ్యూమన్ బీయింగ్స్.
బికాస్ దే ఆర్ స్పిరిట్ ఇన్ హెవెన్. వాళ్ళు ఆత్మలో ఉన్నారు. ఆ ఆత్మ మొరపెడుతూ ఉంది, దేవాదేవుని ఆత్మ మొరపెడుతుంది, వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. అక్కడ దేవుడి సన్నిధిలోనే వాళ్ళు ఉన్నారు కాబట్టి వారికి వాళ్ళ దగ్గర నుంచి ప్రార్థన తొందరగా వెళ్తుంది. నువ్వు నేను చేస్తున్న గంట ప్రార్థన ఒక ఎత్తు అయితే, గంట కూడా కాదండి, నెల రోజులు చేసిన ప్రార్థన ఒక ఎత్తు అయితే, వాళ్ళు 1 సెకండ్ చేసిన ప్రార్థన ఇట్ ఈజ్ ఈక్వల్, మేబీ అంతకన్నా కూడా అయ్యుండొచ్చు. ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఒకటే గుర్తుపడదాం, 5 నిమిషాల్లో అద్భుతాల పునీత అంతోని వారి మధ్యస్థ ప్రార్థన అడగగానే ఎంతోమందికి వస్తువులు దొరికాయి. లేదంటే మీరు డైరెక్ట్గా కూడా అడిగారు అనుకోండి, దేవుణ్ణి నేనేమంటలేను, అట్లా అడిగితే నమ్మకంతో దొరికాయి. గోల్డ్ పోయినప్పుడు దొరికింది, అన్నీ దొరుకుతూ ఉన్నాయి. పునీతుల్ని మధ్యస్థ ప్రార్థన అడిగితేనే ఇంత గొప్పగా జరిగితే, ఏలియా వంటి వాళ్ళమే మనమందరము. ఆయన ప్రార్థించినప్పుడు అద్భుతాలు జరిగాయి. మనం ప్రార్థిస్తే కూడా వర్షాలు ఆగిపోతున్నాయి, మనం ప్రార్థిస్తే కూడా వర్షాలు మొదలవుతున్నాయి. దేవుడికి మహిమ కలుగును గాక. అయితే నీతిమంతుడు మొరపెడితే అతని ప్రార్థన శక్తివంతమైనదని దేవుడు వింటాడని చెప్తున్నాడు. నీతిమంతులకి రాజ్ఞి అమ్మ మరియ తల్లి అని మనకి తెలుసు. ఈరోజు పునీతుల పండుగ జరుపుకుంటున్నాము. అద్భుతాల పాదువాపురి అంతోని వారి యొక్క పండుగను ఆ బిడ్డ పునీతుల పండుగకి జరుపుకుంటున్నాము. ఆ పునీతుడికి కూడా అమ్మ మరియ తల్లి అమ్మ. ఆనాడు అపోస్తులందరికీ అమ్ముంది. యేసువారు మోక్షరుడు అయినప్పటికీ అమ్ముంది. వాళ్ళకి ఎవరు లేరు. మొత్తం ఇంటిని మొత్తం విడిచిపెట్టేసి మొత్తం రోడ్ల మీద పడ్డారు. పైన గదిలో ప్రార్థన చేసుకుంటున్నారు. అమ్మ వండి పెడుతుంది, అమ్మ చేస్తూ ఉంది, అమ్మ చూస్తూ ఉంది, కన్సోల్ చేస్తుంది, అందరినీ గ్యాదర్ చేసి ఆ యొక్క పెంతెకోస్తు పండుగ రోజున పరిశుద్ధాత్మ కోసం ఇన్వొకేట్ చేస్తూ ఉంది. ఈరోజు మన యొక్క గురువులు పరిశుద్ధమైన బలిపీఠం దగ్గర పరిశుద్ధాత్మను ఇన్వొకేట్ చేసినప్పుడు ఏ విధంగా అయితే సాధారణ రొట్టె ద్రాక్ష రసము యేసుప్రభుల వారి యొక్క నిజమైన శరీర రక్తాలుగా మారుతున్నాయో, అదేవిధంగా అమ్మ మరియ తల్లి మన కోసం ప్రార్థించినప్పుడు వీఆర్ గెట్టింగ్ ట్రాన్స్ఫర్మేషన్, వీఆర్ ట్రాన్స్ఫిగరేషన్. మనము యేసయ్య ముఖపొరలోకి మారిపోతున్నాం, యేసయ్య రూపురేఖలోకి మారిపోతున్నాము. ఇది ఎలా జరుగుతుందంటే కేవలం ఒకటే, అమ్మ మరియ తల్లి ప్రార్థిస్తుందని మనం విశ్వసించినచ్చో. అమ్మ మరియ తల్లి గర్భం నుంచి వచ్చాడు యేసయ్య అనే విషయం ఒకటి. హృదయములో కపటం ఉంటే దేవుడు వరింపడు అని సొలొమోను జ్ఞాన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం సెలవిస్తూ ఉంది. అంటే హృదయంలో కపటం లేదు అమ్మకి, నీలాగా నాలాగా లేదు. హృదయ శుద్ధి కలవారు ధన్యులు, వారు దేవుని దర్శింతురు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనము. అదేవిధంగా లూకా సువార్త 2వ అధ్యాయం 19వ వచనం మనం చూస్తూ ఉన్నాం. మరియమ్మ అంతయు తన మనస్సును పదిలపరుచుకొని మనన చేసుకొని చుండెను. నీకు నాకు మన జీవితాలు బట్ట బయలు అవ్వడానికి ఎవరో బయటోళ్ళు అవసరం లేదమ్మా. నువ్వు నేనే 2-3 మాటలు ఎక్స్ట్రా మాట్లాడితే సరిపోతుంది. నిన్న అక్క వాక్యం చెప్పినట్లుగా మన నోటి నుండి వెలువడినది మనల్ని మాలిన్యపరుస్తుంది కదా. మరియ తల్లిని ఎక్కడా కూడా మాలిన్యపరచకుండా ఆ దేవాతి దేవుడు ప్రొటెక్షన్గా ఉన్నాడు. ఆ తల్లి కూడా దేవుడికి విధేయత చూపించి దాసురాలిగా బ్రతికింది. ప్రేమ దేవుడు బిడ్డలారా, ఆ తల్లి హృదయం ఎంత గొప్పదంటే, నన్ను అడిగితే నేను చెప్తానండి, ఉన్నట్టుగా చెప్తాను, తప్పుగా అనుకోవద్దు. ఒకప్పుడు ఏ విధంగా అయితే ఇంటర్మీడియట్ నుంచి వచ్చినప్పుడు నేను నా వెనక ఎవరో వచ్చేవాళ్ళు నేను చాలాసార్లు దివ్యవనంలో కూడా సాక్ష్యం చెప్పాను. దేవుడికి మహిమ కలుగును గాక. అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రార్థన చేస్తున్నప్పుడు ఆవే 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 మరియా, పండగ అయితే 3 పూట్లు మంచి తింటాంగా, చికెన్ మటన్ వండుకొని, ఈరోజు పండగ కదా, ఒక 5 నిమిషాలు ఇవ్వండి, ఏం కాదు, దేవుడు గొప్పగా దీవిస్తాడు. కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఆ పాట పాడుతున్నప్పుడు అమ్మ మరియ తల్లి యొక్క స్పర్శ, అమ్మ మరియ తల్లి యొక్క ఉనికి, అమ్మ మరియ తల్లి వచ్చిందని, తన యొక్క కొంగు తాకుతుందని, తన మ్యాంటిల్ మనతో ఉందని నాకు చాలాసార్లు దేవాదేవుడు ఏదో ఒక విధంగా వ్యక్తపరుస్తూనే వచ్చాడండి. దేవుడు వ్యక్తపరుస్తూ వచ్చినాడు. ఎందుకంటే దేవుడి కృప కావాలి మనం అర్థం చేసుకోవాలంటే. ఎందుకంటే దే ఆర్ హెవెన్లీ బీయింగ్స్ కదా. పరలోక రాజ్యం దేవుడిది, వాళ్ళది కాదు. పునీతులు వీళ్ళందరూ దాన్ని కాదండి. పరలోక రాజ్యం దేవుడిది. దేవుడు చేశాడు పరలోక రాజ్యాన్ని, దేవుడు పెట్టాడు ఆ బిడ్డని. కాబట్టి మనం వాళ్ళతో మాట్లాడుకోవడం దేవుడికి ఇష్టం. మనం వాళ్ళతో మాట్లాడడం దేవుడికి ఇష్టం. వాళ్ళతో సంభాషణ, ఆ యొక్క డైలాగు కలిసి ఉండడం మనకి దేవుడికి ఇష్టం. ఎందుకంటే నా బిడ్డ వ్యర్థమైన మాటలు, మాలిన్యపరిచే మాటలు ఈ యొక్క హ్యూమన్ బీయింగ్స్తో కాకుండా నా బిడ్డ హెవెన్లీ బీయింగ్స్తో మాట్లాడాలని, పరిశుద్ధ పరపబడాలని. పరలోక రాజ్యంలోకి కేవలం పరిశుద్ధమైన వస్తువులే వెళ్తాయి. మనం పరిశుద్ధంగా ఉంటేనే వెళ్తాం మనం. అందుకే పరిశుద్ధ పరపబడుతూ ఉన్నాం ప్రతి సమయం. మనం ఎప్పుడు పునీతుల పేర్లు ఎత్తినప్పుడు, మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన అడుగుతున్నప్పుడు, రక్తాన్ని ధ్యానిస్తున్నప్పుడు, యేసయ్య నామాన్ని కొలుస్తూ ఉన్నప్పుడు, యేసయ్య నామాన్ని ప్రకటిస్తూ ఉన్నప్పుడు, వీళ్ళందరినీ కూడా పరిశుద్ధమైన గ్రంథం మొత్తం ప్రకటిస్తున్నప్పుడు, అంతెందుకండి పరిశుద్ధమైన గ్రంథంలో ప్రకటిస్తున్నప్పుడు తప్పుగా అనుకోకండమ్మా. లోతు
లోతు గారు ఉన్నారు అక్కడ. లోతుతో తన యొక్క పిల్లలు ఇద్దరు తప్పు చేశారు, పాపం చేశారు. ఇది మనందరికీ తెలుసు, పరిశుద్ధమైన గ్రంథంలో ఉంది. అసలు అది చదువుతున్నప్పుడు అనిపిస్తుంది, అరే ఏంది ఇది ఎట్లుందబ్బా పరిశుద్ధమైన గ్రంథంలో అనిపిస్తుంది. అంటే నీకు నాకు పాపం ఏంటో తెలియడానికి, పాపం చేయకూడదని చెప్పడానికి దేవుడు ధర్మశాస్త్రము అంటే మొదట ఉన్న 5 గ్రంథాల ద్వారా పాపం అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేశాడు. కొత్త నిబంధన ద్వారా పరిశుద్ధుడు అంటే ఎలా ఉంటాడో చెప్పి ఉన్నాడు. ఆమేన్ హల్లెలూయా. ఎవరికో గొంతులో సంథింగ్ ఏదో ప్రాబ్లం అయింది, మా నోట్లో ఏదో పూతలాగా వస్తుంది. దేవదేవుడు మీకు స్వస్థత ఇచ్చినాడు, ఇప్పుడే ఈ క్షణంలోనే అది జరిగింది. ఆమేన్ హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. కాబట్టి మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, దేవుడు ఇచ్చిన వాక్యం పరిశుద్ధమైన గ్రంథం మొత్తము కూడా ఒక్కటి కూడా విడిచిపెట్టద్దు వాక్యం. అందులో ఎన్నోసార్లు మరియమ్మ అంతయు తన మనస్సులో పదిలపరుచుకొని మనన చేసుకొని చుండెను. ఆమె హృదయంలోకి ఖడ్గము దూసుకువెళ్ళిందని సిమియోను చెప్తున్నాడని కూడా దేవాలయంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుడు బిడ్డలారా, తన తల్లిదండ్రులకి విధేయుడాయను అని కూడా వాక్యం అక్కడ ఉంది. ప్రియమైన దేవుడు బిడ్డలారా, నాకు అన్నీ తెలుసు కదా, 12 ఏళ్ళకే అక్కడున్న పండితులతో అందరితో నేను మాట్లాడుతున్నాను. వీళ్ళంతా అని పోపు గారిని పక్కన పెట్టేసి, నన్ను పక్కన పెట్టేసి, లేదంటే కథోలిక సిస్టం చెప్తున్న సత్యాన్ని పక్కన పెట్టేసి నేను వెళ్ళి వేరే చర్చి కట్టుకుంటా అని యేసుప్రభువారు వెళ్ళి వేరే చర్చి కట్టలే. పేతురు మీదనే కట్టాడు, మనిషి మీదనే. ఎందుకు? కథోలిక శిసభ, క్రైస్తవులని అప్పటి నుంచే పిలువబడుతున్నారు అపోస్తల కార్యం నుంచి. కాబట్టి దేవుడికి తెలుసు కాబట్టి, అందుకే ప్రియమ దేవుడు బిడ్డలారా, అప్పటికి కూడా వ్యత్యాసం చూపిస్తున్న యెరూషలేము దేవాలయం కూడా మొత్తం కూల్చేశాడు దేవుడు. దేవుడు చిత్తానుసారంగా ప్రాఫెసీ నెరవేరింది. ఎందుకు? అప్పటి వరకు ఈ యొక్క యూదులు, ఈ యొక్క వీళ్ళు ఎవరైతే ఉన్నారో ధర్మశాస్త్ర వరకు వీళ్ళందరూ ఏమనుకుంటారంటే, ఇదిగో ఇదే ఈ దేవాలయమే మనకి సమస్తము, ఈ దేవాలయంలో ఏమైతే వస్తున్నాయో ఇవన్నీ తిందాం 10వ వంతు, ఈ దేవాలయంలో ఏ గొర్రెలైతే వస్తున్నాయో, గొర్రె పిల్లలైతే బలిస్తున్నారో అవన్నీ తిందాం, మోసం చేద్దాం, అందరి దగ్గర లాక్కుందామని వాళ్ళు 24 గంటలు వాళ్ళ యొక్క దృష్టి ఎప్పుడు కూడా కానుకల మీదనే. అందుకే వాళ్ళ బ్రతుకులు అలా ఏడ్చాయి. కాబట్టి దేవుడు ఏం చేస్తాడంటే వారి మధ్యలో ఉన్న విగ్రహారాధన తీసేశాడు. ఏంటి ఆ విగ్రహారాధన? టెంపులే దేవుడు అంటున్నారు. ఇప్పుడు టెంపులే, ఓన్లీ టెంపుల్ ఈజ్ గాడ్ అంటున్నారు. మనం ఏమంటామంటే క్యాథలిక్ చర్చ్ ఈజ్ ద హెడ్, జీసస్ ఈజ్ ద హెడ్ ఆఫ్ ద చర్చ్. బాడీ ఎవరంటే మనమందరము చర్చ్ అంటున్నాము. కానీ ఆనాడు వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఏమన్నారంటే దేవుడు చర్చే, ఆ యొక్క ఏమంటారు యెరూషలేము దేవాలయమే మాకు దేవుడు అనుకున్నారు వాళ్ళు. అందుకే యేసయ్య వచ్చి, ఇదిగో అబ్రహాం కంటే నేను ముందున్నాను, బప్తిస్మ యోహాను కంటే నేను ముందున్నాను, అయ్యో తన కుమారుని పంపించాడు నేనే ఆయన అంటుంటే వాళ్ళెవ్వరు కూడా వినకుండా ఏం చేస్తున్నారు? బట్టలు జించుకొని అంటూ ఉన్నారు, దైవ దూషణ చేస్తున్నాడు ఈయన అంటున్నారు. ఆల్రెడీ ప్రవచనాలు చెప్పినవి అన్నీ ఎక్కడ పెట్టారు? ఓ పిచ్చోళ్ళారా అని ఎమ్మావాసు ప్రాంతానికి వెళ్తున్న ఆ 2 వ్యక్తులతో యేసుప్రభువారు మాట్లాడుతూ ఉన్నారు. ఓ అవివేకులారా, ఆ ధర్మశాస్త్ర గ్రంథము, ప్రవక్తల గ్రంథమును అర్థము చేసుకొని ఓ మందమతులారా, మీకు అర్థం కావట్లేదు ఆ వాక్యము? నేను బ్రతికే ఉన్నాను, నేను దేవుణ్ణి, నేను వస్తాను, ప్రవచనాలు ఉన్నాయి, అవి నెరవేరాయి అని నేను చెప్పాను కదా అని యేసుప్రభువారు నొక్కి వక్కానిచ్చి చెప్తూ ఉన్నారు. వాళ్ళ కళ్ళు తెరవబడింది కేవలం దివ్య సప్రసాదం తీసుకున్నప్పుడు మాత్రమే. అది కూడా యోగ్యకరంగా యేసయ్య చేతుల ద్వారా తీసుకున్నప్పుడు మాత్రమే. పాస్టరయ్య చేతుల ద్వారా తీసుకున్నది దివ్య సప్రసాదం అని నువ్వు అంటావేమో కానీ నేను అనను. ఎందుకంటే దే ఆర్ నాట్ ప్రీస్ట్, వాళ్ళు ప్రీస్ట్ కాదు. అమ్మ మరియతని మనం అంటూ ఉన్నాము గురువుల రాజ్ఞి, యాజకుల రాజ్ఞి. కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఈ వాక్యంలో ముగింపు ఏంటి అంటే, నీకు నాకే హృదయం కాపాడుకోవడం ఎంత ఇబ్బందిగా ఉంది కదా. నిన్ను నన్నే ఎవరైనా వచ్చి ఏదైనా మాట అంటుంటే, వామ్మో శోధకుడు వచ్చేసాడు, శోధన వస్తుంది అని ఎమ్మటే ప్రేయర్ రిక్వెస్ట్లు పెడతాం కదా. పెట్టొద్దని నేను చెప్పట్లేదు, మామూలుగా చెప్తున్నాను అని అంటాం కదా. మరియతలికి శోధనే రాలేదా? మరియతలి ఎంత భయం గుండా, ఎంత బాధ గుండా, ఎంత ఒత్తిడి గుండా ఎన్నుండొచ్చు తన గర్భంలో ఉన్న కుమారుని కాపాడుకోవడానికి. ఎన్ని భయంకరమైన ప్రయాణాలు చేసింది అమ్మ మరియ తల్లి. నువ్వు నేను హాస్పిటల్కి వెళ్ళాలంటే కిలోమీటర్ ఉన్నా కూడా నడిచి వెళ్ళాం. ప్రెగ్నెంట్ ఉమెన్స్ కార్ కావాలి, క్యాబ్ కావాలి, లేదంటే ఆటో కావాలి, లేదంటే సేఫ్ డ్రైవింగ్ తీసుకెళ్ళేటోళ్ళు కావాలి. కిలోమీటర్ కూడా నడవం, దివ్యమైన బలిపూజ ఉందంటే. 1/2 కిలోమీటర్ కూడా నడవం, లేదంటే పక్కనే మాలా ఉంటే కూడా నడవం. 2-3 కిలోమీటర్లు ఉన్నా నడవం, 10 కిలోమీటర్లు ఉన్నా నడవం. ఆనాడు 10-15 కిలోమీటర్లు, 100 కిలోమీటర్లు, ఎన్నో కిలోమీటర్లు నడిచి దివ్య సప్రసాదం తీసుకొని చచ్చిపోతే చాలా ఆ రోజు వాళ్ళు అనుకున్నారు పునీతులు. అప్పట్లో బస్సులు లేవు, అప్పట్లో ఇవన్నీ లేవండి, షార్ట్ కట్, మొబైల్ లేదు, నువ్వు రా నన్ను పికప్ చేసుకో, నేను వస్తాను, నన్ను డ్రాప్ చేయి, ఇవన్నీ లేవు. నీకు నాకు అన్నీ ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ ఏమనంటే పరిచర్య నా వల్ల కాదు, మళ్ళీ ఏమంటే అమ్మో నా వల్ల కాదు బైబిల్ చదవడం. వాళ్ళందరి యొక్క బ్రతుకులు వాళ్ళు కోల్పోయి అమ్మ మరియ తల్లితో సహా. చూడండి, అందరూ ఒకటి గుర్తుపెట్టుకుందాం, ఒకటే మాటమ్మ. అదేంటంటే వీళ్ళందరూ పునీతులందరూ మార్టర్స్, వాళ్ళందరూ చనిపోయారు, చంపబడ్డారు, కత్తులతో కోయబడ్డారు కదా. కానీ మరియ తల్లి కోయబడలేదు, మరియ తల్లి చంపబడలేదు. ఎలా?
మామూలుగానే మరణించింది. అయినప్పటికీ ఎందుకు అమ్మ మరియతల్ని దేవుడు పరలోక భూలోక రాజ్ఞిగా ఎందుకు ఎత్తాడో మనకు అర్థం కావట్లేదా? షీ ఈజ్ ఎవర్ వర్జిన్. మదర్ మేరీ ఈజ్ ఎవర్ వర్జిన్. దే ఆర్ నాట్ వర్జిన్స్, రైట్? వాళ్ళు వర్జిన్స్గా లేరేమో, ప్రవక్తలు వాళ్ళు వర్జిన్స్గా లేరు. ఎంతమంది పెళ్లి చేసుకోలేదు పాత నిబంధన నుంచి కొత్త నిబంధన వరకు. ఎలాంటి జీవితాన్ని వాళ్ళు గడించారు. దాని తర్వాత దేవుడు పిలిచిన తర్వాత పరిశుద్ధంగా జీవించారు. మరి ఆ మగ్దలేనమ్మ గారు 7 దెయ్యాలతో పీడింపబడుతుంది. సమరయస్తి 6 భర్తలు ఉన్నాడు. 7వ భర్త అయిన యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు ఎన్కౌంటర్ అయినప్పుడు తన బ్రతుకు మారింది. ప్రియమైన దేవుడు బిడ్డలారా, అమ్మ మరియ తల్లికి ఏ పాపం అంటలేదు. ఆమె హృదయానికి స్టెయిన్, ఆ చిన్న మరక కూడా లేదు. ఒకటే ఎగ్జాంపుల్ చివరిగా పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేస్తున్నాడు. నేను ఈరోజు నా కిచెన్ రూమ్లో ఉండి పని చేస్తూ వంట వండుతున్నప్పుడు ఎలాంటి సామాన్లు ఉపయోగిస్తున్నాం? స్టెయిన్లెస్ స్టీల్ అంట, స్టెయిన్లెస్ అంటే మరక అంటకుండా, ఎక్కువగా జిడ్డున్నా కూడా ఎమ్మటి తోమగానే పోవాలి అది ఏదైనా సరే. మళ్ళీ వాడే మిషన్లలో కూడా అన్ని వాషింగ్ మిషన్లో ఇవన్నిట్లో కూడా తొందరగా మురికిపోవాలి. మురికి గురించి ఎంత ఆలోచిస్తున్నామే, ఇంట్లో ఉన్న డస్ట్బిన్స్ గురించి అంత ఆలోచిస్తున్నామే, ఇంట్లో కరెక్ట్ ఒక పడక మంచిగా వేయకపోతే కరెక్ట్గా సర్ది పెడతామే. మరి నా హృదయం తలంపులు ఎలా సరి చేసుకోవాలని దేవాదేవుడు మరియతలను చూపిస్తూ మనకి చెప్తూ ఉన్నాడు. నా తల్లి అతి పరిశుద్ధురాలు. నా తల్లిని ఎంచడానికి ఏ పాస్టర్కి జ్ఞానము లేదు. ఇసుమంతయు కూడా వీరికి జ్ఞానము లేదు. అయ్యో నా బిడ్డలు పడిపోతున్నారయ్యా, అయ్యో నా బిడ్డలు జ్ఞానము లేక నశిస్తున్నారయ్యా అని యేసుప్రభుల వారి తండ్రి యెహోవాని ఎందుకు మొరపెట్టాడంటే ఇందుకే. తెలిసి తెలియని మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నారు చాలామంది. అందుకే వాళ్ళు మరియతల్ని నమ్మరు. రేపు ఏమంటారు తెలుసా? నిన్ను కూడా అంటారు, అరే నీకు ఎంతమంది అమ్మ పిల్లలు? 4 అని అనుకో. అయ్యా నీకే పుట్టారా అన్నావు, నీకు ఏం చేస్తావు? పట్టుమని కొడతావు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీకే పుట్టారా ఏంటి? మాట్లాడొచ్చు అట్లా? ఈ మాట అంటే ఇంత బాధ ఉంటే మరి యేసయ్యని కన్న తల్లి మరియ తల్లి అని మనం చెప్తున్నప్పటికీ వాళ్ళు నమ్మకపోతే ఇంకెట్లా అండి? మనం చెప్పాలా, నోరు తెరవాలా. పాస్టర్లకి సపోర్ట్ చేస్తున్నావు, నేనేమనను. దేవుని నిండుగా దీవించుగాక. అయితే రూపాయి తీసుకోకుండా విజ్ఞాపన ప్రార్థన చేస్తున్న బిడ్డలందరికీ ఏమిస్తావు? ఇవ్వు 10వ వంతు. నేను ఇప్పుడు చెప్తున్నాను నా నోటితో. డేర్ చేయి. ఈ గ్రూప్లో ఎంతమంది నీ కోసం ప్రార్థన చేస్తున్నారో తెలుసుకో. ఎంతమంది నీ కోసం కన్నీటి ప్రార్థన చేస్తున్నారో తెలుసుకో. ఎంతమంది బిడ్డలు దివ్యమైన బలిపూజలు నీ కోసం ప్రార్థన చేస్తున్నారో తెలుసుకో. తెలుసుకుంటే కౌంట్ 10వ వంతు ఇచ్చేసరికి నీ జీవితం సంకనాకిపోతుంది. ఆస్తి మొత్తం అమ్ముకోవాలి నువ్వు 40 మందికి ఇవ్వాలంటే ఈ ప్రేయర్ గ్రూప్లో. అర్థం కావట్లే ఆధ్యాత్మికమైన బంధం. మరి మరియ తల్లికి మనకున్న బంధం ఏంటి? ఆధ్యాత్మికమైన బంధంతో పాటు ఆ తల్లి రక్త మాంసము మనలోకి వస్తుంది దివ్య సప్రసాదం ద్వారా అనే విషయం అర్థం కావట్లేదా? సేక్రెడ్ హార్ట్, ఇట్స్ అ సెంటర్ ఆఫ్ అవర్ లైఫ్. దివ్య సప్రసాదం అంటే యేసయ్య హృదయం. ఆ దివ్య సప్రసాదం ఎక్కడి నుంచి వస్తుంది? అమ్మ మరియ తల్లి యొక్క హృదయం, నిష్కలంక మాత హృదయం నుంచి వస్తుంది, అతి పరిశుద్ధమైన స్థలం నుండి. ఇది మనం విశ్వసించాలి. ఎందుకంటే దివ్య మందసం అమ్మ మరియ తల్లి అనే విషయాన్ని కూడా కథోలిక శ్రీసభ మనకి చెప్తుంది. నువ్వేమన్నా చేయి కానీ సత్యములో ఉండు. నువ్వేమన్నా చేయి సత్యములో ఉండు. నా వీడియో షేర్ చేయకపోయినా పర్లే, నువ్వు చేయకపోయినా పర్లే, నేను చేయమని కూడా నేను చెప్పను. కానీ సత్యములో ఉండు. అసూయను పక్కకు పెట్టు. గర్వము నేను పక్కకు పెట్టాలి. వేరేది ఏదైనా వాళ్ళు ఎదుగుతున్నారేమో, వీళ్ళు ఎదుగుతున్నారేమో, నేను ఎందుకు సపోర్ట్ చేయాలి అనుకుంటే నువ్వు సపోర్ట్ చేస్తే నాకు లక్షలు వచ్చి ఏం రూపాయి కూడా రాదు. నాకు నీ ప్రార్థన తప్ప నాకు నీ దగ్గర నుంచి ఏం అవసరం లేదు. నేను ఉన్నట్టుగా చెప్తున్నా. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు అన్నిటినీ చూస్తున్నాడు. బట్ట బయలు చేస్తే బాగుండదు పేరు చెప్తున్నాను మళ్ళీ గ్రూప్లో. ముఖ్యంగా ఎందుకు పాస్టర్ మా వీడియోలు షేర్ చేస్తున్నావు? నువ్వు నీతో మాట్లాడితే దేవుడితో మాట్లాడు. నువ్వు వాళ్ళు నీతో మాట్లాడడం కాదు, దేవుడితో మాట్లాడు. నువ్వు రోజు గ్రూప్లో గొంతు దించుకొని వాక్యం చెప్తున్నారు కదా నీకు సత్యం గురించి. మళ్ళీ అటు చూస్తావేంటి? అసత్యమైన బిడ్డలు పుట్టాలనుకుంటున్నావా? అసత్యకరమైన బోధనలోనే బిడ్డలు ఎదగాలనుకుంటున్నావా? అసత్యమైన ప్రవక్తలనే పట్టుకొని తిరుగుతామా మనం? ఇక దేవుడు వద్దా? దేవుడు సత్య ప్రవక్తని మన మధ్యలోకి పంపించడం కూడా వద్దా? మనకి కొట్టి చంపేస్తున్నారంట సత్యమైన ప్రవక్తల్ని. ఎందుకు? దుష్టుడి కార్యం. అట్లే చేస్తారు. నచ్చదు. సత్యం చెప్తే ముఖం మీద నచ్చదు. ఎవరికి నచ్చదు? నీకే కాదు నాకే, ఎవరికి నచ్చదు మా. ఎందుకంటే సత్యం అది స్వతంత్రులుగా చేసి పరలోక రాజ్యానికి తీసుకెళ్తుంది. కాబట్టి మన ఫోకస్ మొత్తం ఎప్పుడు దుష్టుడి మీదే. అమ్మో శోధన వచ్చింది, అదే దేవుడు వస్తే అమ్మో దేవుడు వచ్చిందనం, అమ్మో దేవుడు వచ్చాడనో, అమ్మో దేవుడు బిడ్డ వచ్చిందనో, అమ్మో ఏంజిల్ ఆఫ్ గాడ్ వచ్చిందనో. మొన్నటి రోజున దేవుడు ఇన్స్పైర్ చేసినట్టుగా జ్యోతక్క వాక్యం చెప్పినా, నిర్మలక్క వాక్యం చెప్పినా, ఇంకెవరు బిడ్డల వాక్యం చెప్పినా, షీ ఈజ్ అన్ ఏంజిల్ ఆఫ్ గాడ్ ఆన్ దిస్ ఎర్త్. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఐఆమ్ బిలీవింగ్ ఇట్. ఎవరైనా విజ్ఞాపన ప్రార్థన చేసే వాళ్ళ దగ్గర నుంచి అందరూ
ఎందుకంటే నువ్వు చేసిన ప్రార్థన నన్ను రక్షించింది, నేను చేసిన ప్రార్థన నిన్ను రక్షిస్తుంది. అంతకన్నా ముఖ్యంగా మన ప్రార్థన పరిశుద్ధుడు విని, ఈ పిచ్చల ప్రార్థన విని దేవదేవుడు మనల్ని రక్షిస్తున్నాడు. మా ఆధ్యాత్మికమైన బృందముగా ఇప్పటికి కూడా బీ అవేక్. నువ్వేం చేస్తున్నావు ఒక్కసారి ఆలోచించి చేయి తల్లి, ఆలోచించి చేయి. అసలు నీ మనసుకి నువ్వు కరెక్ట్గా పరిశుద్ధాత్మకి లోబడి నిజంగా దేవుడు ఇన్స్పైర్ చేసినట్లుగా పనులు చేస్తున్నావా? వీడియో షేర్ చేసిన కానించి, ముక్కు తుమ్మడం కానించి, నిద్రపోయేదాని కానించి, తినడం కానించి, తొంగోవడం కానించి ప్రతిదీ దేవుడు మహిమార్థమే చేస్తే ఎందుకు డెలివరెన్స్ లేకుండా బాధపడుతున్నావు? ఎందుకు విడుదల లేకుండా బాధపడుతున్నావు? ఎందుకు దేవుడి పరిచయం చేసినప్పటికీ ఆనందించలేకపోతున్నావు? ఎందుకు పరిపూర్ణమైన దేవుడిలో మనం ఇంకా ఆనందించలేకపోతున్నాం? అంటే తప్పెక్కడో చేస్తున్నాం, అసత్యంలో ఎక్కడో నడుస్తున్నాం. ఎవరికో ఎడమ కాలు ముడ్డి భాగం, సైడ్ భాగం, ముడ్డి భాగం దగ్గర కాలు, ఎడమకి తొడ కొంచెం పైన ముడ్డి భాగం దగ్గర స్వస్థత అయింది. దేవుడికి మహిమ కలుగాక. తండ్రి, ఈరోజు వాక్య పరిచయం బట్టి నీకే సమస్త ఘనత మహిమ ప్రభావం చెల్లిస్తూ, సత్యం మేము వినుటయే ఆత్మవంచన చేసుకోకుండా పాటించాలి, క్రియారూపకంలో చూపించాలి. మేము క్రైస్తవులమని కాదు, క్రీస్తు బిడ్డలమని చూపించాలి. సత్యవర్తులము అని మేము చూపించాలి. అదేవిధంగా మేమందరము కూడా సత్యాన్ని పట్టుకున్నామని మరియ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థనలు అడుగుతూ, ఎక్కడా కూడా సిగ్గుపడకుండా నిన్ను స్తుతిస్తూ, నిన్ను ఆరాధిస్తూ వెళ్ళిన ప్రతి చోట నీ చిత్తమైతేనైనా ద్వారాలు తెరవమని మళ్ళీ గొజ్జారుతూ ఎక్కడికి వెళ్ళినా మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన లేకుండా, మేమేదో ఎవరికో భయపడి, అమ్మో మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన అడిగితే వీళ్ళు నన్ను క్యాథలిక్ అనుకుంటారేమో, నేను ప్రొటెస్టెంట్ని కదా, ఎక్కడ కన్వర్ట్ అయ్యాను అనుకుంటారో ఏమో అని ఒకవేళ ఇన్సల్ట్గా నువ్వు ఫీల్ అవుతున్నట్లయితే, దేవుడి యొక్క వాక్యాన్ని ఎవరి ముందైతే మనము ఈ లోకంలో గట్టిగా బోధించలేకపోతామో, ప్రవర్తించలేకపోతామో, మన క్రియలలో దేవుని మహిమపరచలేకపోతామో, పరలోక రాజ్యంలో దేవుడు అంటూ ఉన్నాడు, నా తండ్రి ముందు నువ్వెవరో నాకు తెలియదని చెప్తాను, వెళ్ళిపో అంటాడు. అది భయంకరం, నరక అగ్నిలోకి మనం వెళ్ళిపోతాం. కాబట్టి ప్రభువా, మేము విన్నది ఇంతే అయినా మేము పాటించేది చాలా ఇంపాక్ట్, ప్రభావం చాలా గొప్పగా ఉంటుంది మా జీవితాలలో. ఎందుకంటే ప్రభువా, ఎన్నో 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 విధాలుగా నువ్వు పరమ సత్యాన్ని మాకు చెప్తూనే ఉన్నావు, కానీ మేము వింటలేం. మా హృదయము కఠినంగా ఉందేమో. అమ్మ మరియ తల్లి యొక్క నిష్కలంక మాత హృదయము ఏ విధంగా అయితే స్పందించే హృదయంగా ఉందో, వాక్యాన్ని ఇంకా 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 దాహముతో నేర్చుకునే హృదయంగా ఉందో, నిన్ను కనే హృదయముగా ఉందో, నీలో రోజు రోజు పుట్టే హృదయముగా ఉందో, అయా అలాంటి హృదయాన్ని మా అందరికీ దయచేయమని మా అమ్మ మరియ తల్లి నిష్కలంక మాత హృదయ మధ్యవర్తిత్వ ప్రార్థన ద్వారా, అద్భుతాల పాదువాపురి అంతోనియ వారి యొక్క నాలుక మధ్యవర్తిత్వ ప్రార్థన ద్వారా, నజరేయుడనే యేసు అతి పరిశుద్ధమైన నామములో మేము అడిగినవన్నీ ఆల్రెడీ పొందుకున్నామని విశ్వసిస్తున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ యు జీసస్.